హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు చికెన్ కుర్మా చేసుకుందామండి. మనం 1 కేజీ చికెన్ తీసుకున్నాం. అందులోకి 2 పెద్ద ఉల్లిపాయలు ఇలాగా సీల్చి పెట్టుకోవాలండి. 2 పెద్ద ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు చీల్చుకున్నాం, కొంచెం కొత్తిమీర. అందులోకి మసాలాలండి, ఒక వెల్లుల్లిపాయ, 10 రేకలు, 4 యాలక్కాయలు, 4 లవంగాలు, ఒక చెక్క, 1 స్పూన్ జీలకర్ర అండి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను గసగసాలు, ఇంత అల్లం ముక్క, కొంచెం అల్లం ముక్క. మసాలా పట్టేసుకుని మళ్ళీ తయారు చేసే విధానం చూపిస్తాను మీకు. ముందుగా మూకుడు పెట్టుకున్నామండి, పొయ్యి వెలిగించుకుందాం. ఇప్పుడు వేడైందండి, కొంచెం నూనె పోసేసుకుందాం. నూనె వేడైందండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుని శుభ్రంగా వేపించుకుందాం. కొంచెం బాగా మధ్య వరకు ఒక 5 నిమిషాలు వేపించుకున్నామండి. అలాగా మనం పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఎలా అయినాయో చూసుకుందామండి. ఇలా సరిపోతాయి. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు వేయించుకుందాం. ఐలోనూ కాకుండా సిమ్లోనూ కాకుండా మంచి సమానంగా పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ముద్ద పెట్టుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి, ముక్క బాగా మగ్గుద్ది. ఒకసారి ఇలా తిప్పేసి మూత పెట్టేసి బాగా టమాటా బాగా మగ్గిపోవాలండి. చూద్దామండి, వేగిపోయినాయి. టమాటా ఉల్లిపాయ కూడా వేగిపోయింది. ఇప్పుడు చికెన్ వేసేస్తుంది. ఒకసారి ఇలా కలిపేసుకున్నామండి. ఇలాగే ఫ్రై వేసిన తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ కలుపుకుందాం. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఇలా కొంచెం పసుపు వేసేసుకుందాం. పసుపు వేసి ఒకసారి కలిపేసుకుందామండి. ఇలాగా 1 నిమిషం ఇలా కలుపుకుందాం. కలిపేసుకున్నామండి. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. కళ్ళుప్పు 1 స్పూన్ కళ్ళుప్పు వేసుకోండి. సరిపోతే మళ్ళీ వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేసుకోండి. ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకుందాం. ఉప్పు కారం వేసాక చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. అప్పుడు మసాలా వేసుకుందాం. కొంచెం మసాలా ముందు వేసేసుకోండి, మళ్ళీ కొంచెం లాస్ట్లో వేసుకుందాం. ఈ మసాలా ముద్ద వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇలా మసాలా ముద్దతో కలుపుకుంటే మనకు ముక్కకు బాగా పట్టి రుచి చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చూడండి, కొంచెం కొత్తిమీర కొంచెం మసాలా ముద్ద వేసుకున్నాక కొంచెం అలాగా వేపిన తర్వాత 1 నిమిషం కొన్ని నీళ్ళు పోసుకుందాం. 1 గ్లాసు నీళ్ళు పోసుకుందాం. మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకుందాం. కొంచెం మసాలా పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇప్పుడు వేసేసుకుందాం. నీళ్ళు ఇలా పోసుకోండి. ఒకసారి ఇలా కలిపేసుకోండి. మసాలా కలిసేటట్టు ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని కాసేపు ఉడకనిచ్చుకుందాం. చూద్దామండి ఒకసారి కూర ఎలా అవుతుందో. ఉడికిపోయింది. కొంతసేపు ఒక 5 నిమిషాలు సిమ్లోను 10 నిమిషాలు ఐలోను అలా పెట్టుకుని ఉడికించుకుంటే కూర ఎలా ఉడికిపోయింది. మనం బౌల్లో తీసేసుకుందాం. అప్పుడు చూడండి, మనకి చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.